ఒక్క క్వశ్చన్. రాహుల్ గాంధీ గారికి పొలిటికల్ అడ్వైజర్గా మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ గారు పనిచేస్తున్నారు. కానీ ఆయన ఇటీవల అంటే తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ల వల్ల పార్టీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆయనకి తగినటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేటువంటిది విత్ ఇన్ ది కాంగ్రెస్లో వినపడుతుంది. చూడండి, ఆయన ఏమిటంటే ఎవరో ఒకరు చెప్పిన దాని మీద పూర్తిగా ఆయన ఏమంటాడంటే మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ నా దగ్గర రికార్డు ఉంది అంటుండు. మరి నిన్న కూడా ఏదో మియాపూర్లో కూడా ఏదో మరి ఆయన దగ్గర ఏ రికార్డు ఉన్నదో ఏదైనా మీరు అన్నట్టు ఆయన అడ్వైజర్ కాదు, ఆయన ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జు జనరల్ సెక్రటరీ. మరి రాహుల్ గాంధీ గారికి ఎవరు అడ్వైజరు ఎవరు అనేది నాకైతే తెలియదు. అందరు జనరల్ సెక్రటరీ లాగానే గులాం నబీ ఆజాద్ ఎట్లున్నాడో ఈయన అట్లనే అందరు కూడా ఒక జనరల్ సెక్రటరీగా, అశోక్ గెహ్లాట్ లాగా ఈయన కూడా ఒక జనరల్ సెక్రటరీ. కానీ ఈయన మాటనే వింటున్నాడు అనేది నాకు మాత్రం ఐడియా లేదనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి గురించి అడగాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద టీఆర్ఎస్ వాళ్ళు కనుక ఏమైనా విమర్శలు చేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి కాంగ్రెస్ మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తున్నారు. అంటే ఎందుకు ఈ డ్యూయల్ సిస్టమ్ ఏంటి? డ్యూయల్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడో ఆయనని అర్థం చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే సమ్ టైమ్ హీ విల్ టాక్ సంథింగ్, సమ్ టైమ్ విల్ టేక్ బ్యాక్, రైట్? అర్థమైందా? నేను ఆయన మీద వ్యక్తిగతంగా ఒకనాడు మాట్లాడితే హనుమంతరావు మంచివాడే కానీ నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పొద్దు అన్నాడు. రైట్, ఊకో. నేను అనేది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీని విమర్శిస్తే ఒక సినిమా యాక్టర్ అనుకో, లేకుంటే ఆయన ఒక పార్టీ అధినాయకుడు అనుకో, మేము ఊరుకోమంటే అది మా అవివేకమవుతుంది, మాకు ఏది స్తోమత లేదని జనం అనుకుంటారు. ఆయన కూడా ఏ ఆలోచన చేసినా ఒక పార్టీ మీద మాట్లాడినా రాజకీయంగా నువ్వు కొత్తగా వస్తున్నావు, నువ్వు అందరినీ ఓవర్టేక్ చేసేసి నేనే పెద్ద నాయకుడు అనుకోవడం పొరపాటు. అంచెలంచెలుగా పెరుగు, మాకేం అభ్యంతరం లేదు, ప్రజలు ఓటేస్టులు వాళ్ళు. కానీ రావడం రావే నేను కాంగ్రెస్ అంతు చూస్తా, ఇంకోని అంతు చూస్తా అంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇట్ ఈజ్ అ నేషనల్ పార్టీ. దీనికి ఎంతో సాక్రిఫైసెస్ ఉన్నాయి, ఎంతోమంది త్యాగాలు చేశారు. నువ్వు సినిమా జీవితంలో ఉన్న రోజులు ఎంజాయ్ చేసి రాజకీయాలు రావడంతో ఎవడైతే త్యాగాలు చేసినటువంటి పార్టీ, దేశాన్ని నడిపించినటువంటి పార్టీ, ప్రాణాలు అర్పించినటువంటి దేశం గురించి పార్టీని విమర్శిస్తే హనుమంతరావు లాంటి వాడు ఊరుకున్నాడు, ఊరుకోలేడు. నేనే కాదు, ఏ కార్యకర్త కూడా ఊరుకోడు.